బొరుటో 2 బ్లూ ఒటై చాప్టర్ 33 అయితే వచ్చేసింది. అండ్ ఈ చాప్టర్ యొక్క MVP ఎవరంటే మన ఇనోజిన్. దిస్ గాయ్ ఈస్ ఫ్రీకింగ్ హ్యాకర్. లిటరల్లీ ఈ చాప్టర్ లో అతను చాలా క్రేజీ స్టఫ్ చేశాడు అనమాట. పైగా ఈ చాప్టర్ లో చాలా విషయాలు జరిగాయి. మనం అవన్నిటి గురించి చాలా డీటెయిల్ గా మాట్లాడుకోబోతున్నాం. సో ఇంకేం నచ్చకుండా లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. సో ప్రీవియస్ చాప్టర్ ఎక్కడైతే ఎండ్ అయిందో ఈ చాప్టర్ కూడా అక్కడి నుంచి స్టార్ట్ అయింది. మన కవాకి పడిపోయిన తర్వాత వాళ్ళ చెల్లి హిమావారి కవాకి దగ్గరికి వచ్చి అడిగిద్దన్నమాట, నువ్వు బానే ఉన్నావా, నీకు నేను హీల్ చేయనా అని చెప్పి తను అడిగిద్ది. ఇక్కడ మన కవాకి కూడా చెప్తాడు, నా యొక్క చక్ర అయిపోయింది కాబట్టి నేను ఇలా పడిపోయా, నేను ఇప్పుడు బానే ఉన్నానని చెప్పి తను అంటాడు. ఇంకప్పుడే మనకి క్లాస్ రెప్ యొక్క రియాక్షన్ చూపిస్తారు. ప్రస్తుతం తను బొరుటో శారద ఎలా ఉంది అని చెప్పి తను అడిగిద్ది అనమాట. ప్రస్తుతం శారద యొక్క సిచ్యువేషన్ ఏం బాలేదు. తను అన్కాన్షియస్ అయిపోయిన తర్వాత కూడా శారదకి ఇంకా బ్లీడింగ్ అవుతుంది అనమాట. తన కళ్ళ నుంచి రక్తం అలా బయటకు వచ్చేస్తుంది. నార్మల్లీ ఇలా జరగదు. ఒక ఉచియా క్లాన్ మెంబర్ తన యొక్క మాంగెక్కు షెరింగ్ అని బాగా ఉపయోగించేస్తే కొంచెం బ్లడ్ వచ్చింది, దాని తర్వాత యూజర్ కళ్ళు తిరిగి పడిపోతాడు, ఇంకా మొత్తం నార్మల్ గా అయిపోయింది. కానీ ఇక్కడ శారద అన్కాన్షియస్ అయిపోయిన తర్వాత కూడా తన యొక్క బ్లీడింగ్ ఆగట్లేదు అనమాట. ఇక్కడ మన బొరుటోకి ఏం చేయాలో కూడా ఏం అర్థం కాదు. కానీ అప్పుడే మన హిమవరి వచ్చి బొరుటోని పక్కకు లేగమని వెంటనే తను శారదని హీల్ చేయడానికి వెళ్ళిద్ది అనమాట. ఇక్కడ తను శారదాన్ని 9 టైల్స్ యొక్క చక్రాన్ని ఉపయోగించి మొత్తం హీల్ చేసిద్ది. ప్రస్తుతం శారద యొక్క బ్లడ్ రావడం ఆగిపోయిద్ది. ఇక్కడ తను నార్మల్ గా మారిపోయింది అనమాట. బట్ స్టిల్ తను కాన్షియస్ లోకి ఇంకా రాదు. ఇంక ఇది మొత్తం చూసి మన మామోషి అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తూ నవ్వుతూ ఉంటాడనమాట. ఇది చూసి మన డైమండ్ కి బాగా కాలిద్ది. తను లిటరల్లీ ఛాలెంజ్ చేస్తాడు, దమ్ముంటే ఒకేసారి వచ్చి ఫైట్ చేయండి, ఒకళ్ళొక్కలుగా రామాకండి, నాకు చాలా బోరింగ్ గా ఉంది అని చెప్పి తను వాళ్ళందరినీ రెచ్చగొడతాడనమాట. ఇంక ఈ మాట వినిన తర్వాత ముందున్న మమ్మోషిళ్ళు కూడా మన డైమండ్ మీదకి అటాక్ చేయడానికి వచ్చేస్తారు. ఇంకిక్కడే సీన్ షిఫ్ట్ చేసి మన కాషింకోజీ ఇంకా ఇనోజిన్ దగ్గరికి తీసుకుని వెళ్తారనమాట. ఇక్కడ మన ఇనోజిన్ చెప్తాడు, అయితే నెక్స్ట్ ప్లాన్ ఏంటి, నెక్స్ట్ ఏం జరగబోతుంది, తొందరగా చెప్పు అని చెప్పి తను అడుగుతాడు. ఈ మాట వినిన తర్వాత మన కాషింకోజీ ఏం చెప్తారు తెలుసా, నాకేం తెలుసు, 4 రోజుల ముందు నాకు అప్డేట్ వచ్చింది, ఆ వచ్చిన అప్డేట్ ని నేను మీకు చెప్దామని అనుకున్నాను, కానీ ఆ అప్డేట్ లో చూసింది ప్రతిదీ ఇక్కడ ఏం జరగట్లేదు, ఇక్కడ మొత్తం మారిపోయింది. నువ్వు ఈ టెక్నిక్ చాలా ముందు నేర్చేసుకున్నావు కాబట్టి మమోషి కూడా ఒక రోజు ముందే మన విలేజ్ మీదకి అటాక్ చేశాడు. పైగా ఆ లార్డ్ కోబు కూడా నీ చేతిలో చనిపోవాలి, కానీ వాడు చనిపోలేదు, వాడు బ్రతికే ఉన్నాడు. ఇక్కడ ఒక బటర్ఫ్లై ఎఫెక్ట్ అయితే జరిగింది. మీరు చేసే ఈ చిన్న మార్పిడుల వల్ల ఇక్కడ మొత్తం ఫ్యూచర్ కూడా మారిపోయింది. చనిపోవాల్సిన వాళ్ళని మీరు చంపలేకపోయారు, నేర్చుకోవాల్సింది తొందరగా నేర్చుకోలేకపోయారు, దట్స్ వై ఇది మొత్తం జరిగింది అని చెప్పి తను అంటాడు. ఇక్కడ మన కాషింకోజీ మన అందరికి ఏం చెప్పాలని అనుకుంటున్నాడంటే, 4 రోజులు వెనకాల తనకి ఫ్యూచర్ లో ఏం జరిగిద్దో అది కనిపించింది. ఇప్పుడు ఫ్యూచర్ లో ఏం జరిగిందో వీళ్ళ చేత కూడా అదే చేపించాలి కదా. సో వీళ్ళందరికీ ఆర్డర్స్ ఇచ్చాడు, బట్ వీళ్ళు అవేం చేయలేకపోయారు. దాని వల్ల తనకి కనిపించిన ఆ ఫ్యూచర్ ఇంకా జరుగుతున్న ఈ ప్రెజెంట్ టోటల్ మారిపోయింది అనమాట. ఇప్పుడు మొత్తం డిఫరెంట్ గా జరుగుతుంది. ఈ పాటికి కూబోగడు చచ్చిపోవాలి, కానీ ఇక్కడ బ్రతికే ఉన్నాడు కదా, దీని వల్ల చాలా చేంజెస్ జరిగాయి. సో నేను చూసిన ఆ పాత ఫ్యూచర్ ఇప్పుడు పనికిరాదు, వస్తే నాకు కొత్త అప్డేట్ రావాలి, అది ఎప్పుడు వచ్చిద్దో నాకు తెలీదు, అది ర్యాండమ్ గా వచ్చిద్ది అని చెప్పి తను అంటాడు. కానీ ఇక్కడే సీన్ షిఫ్ట్ చేసి మనకి బగ్ యొక్క క్లోన్స్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. ఇక్కడ మన డైమండ్ ఒక్కొక్క క్లోన్ ని చాలా దారుణంగా కొట్టుకుంటూ వెళ్తాడు. దీంతో ఏమైందంటే మన ఏడా ఒంటరిగా ఉండిద్ది అనమాట. ఇంకా ఇదే కరెక్ట్ ఛాన్స్ అని చెప్పి ఈ క్లోన్స్ అన్ని మన ఏడా దగ్గరికి వెళ్ళిపోతాయి. ఇక్కడ వాళ్ళ వాసన కూడా మన ఏడాకి పడదు, తను ముక్కు మూసుకుని అలా కూర్చుండిపోయేది. ఇంకప్పుడే మన బొరుటో వచ్చి ఇక్కడ ఏడాని సేవ్ చేస్తాడు. ఇంక ఇది మొత్తం మన షికడాయ్ కూడా చూస్తూ ఉంటాడు. పైగా తను చెప్తాడు కూడా, ఇలా ఉంటే మన సిచ్యువేషన్ చాలా బ్యాడ్ గా మారిపోయింది. ఆల్దో ఇక్కడ మన డైమండ్ చాలా మంచిగా ఫైట్ చేస్తున్నాడు, చాలా క్లోగ్రిమ్స్ ని డిఫీట్ చేస్తున్నాడు, కానీ ఆ బగ్ యొక్క క్లోన్స్ కి అల్సట అనేది రాదు, వాళ్ళు ఇంకా జనరేట్ అవుతూనే ఉంటారు. లిటరలీ ఆ క్లోన్స్ తయారు చేయడం అనేది ఒక బ్రీతింగ్ లాంటిది అనమాట. తను అసలు అలసిపోడు. అండ్ ఈ సేమ్ థింగ్ మన డైమండ్ మీద కూడా అప్లై అయిద్దా అంటే కాదు, మనోడు ఇక్కడ ఆల్రెడీ అలసిపోయాడు అనమాట. మన డైమండ్ లిటరలీ తన అటాక్స్ ని స్పామ్ చేస్తూ ఉంటాడు. తను ఇక్కడ చాలా క్లోన్స్ ని డిఫీట్ చేసేస్తూ ఉంటాడు, బట్ స్టిల్ ముందు నుంచి ఇంకా క్లోన్స్ వస్తూనే ఉంటాయి. ఆఖరికి మన డైమండ్ కూడా ఇక్కడ అలసిపోతాడు. ఇది చూసి మన మిస్కి డెల్టా బొరుటో వీళ్ళు ముగ్గురు అలర్ట్ అయిపోతారు అనమాట. ఒక చోటుకు వచ్చి ఫైట్ చేయడానికి రెడీ అయిపోతారు. ఇంకప్పుడే మన షికిమారు కూడా అడుగుతాడు, ఇంతకీ అప్డేట్ ఏంటి, నెక్స్ట్ టైం జరగబోతుంది, ఎవరైనా చెప్పండి
చెప్పండి నేనేం చేయాలి అని చెప్పి ఇక్కడ మనోడు ఆలోచిస్తూ ఉంటాడనమాట. ఇక్కడే సీన్ షిఫ్ట్ చేసి మనకి కాషింకోజీ దగ్గరికి తీసుకుని వెళ్తారు. ఇక్కడ మనోడు ఒకటే చెప్తాడనమాట, నేను చూసిన ఫ్యూచర్ మారిపోయింది, ఇది మీ వల్లే జరిగింది, నేను చెప్పిన మాటల్ని మీరు పట్టించుకోలేదు, నేను ఎలా చెప్పాను మీరు అలా చేయలేదు, ఇది దాని వల్లే చేంజ్ అయిపోయింది, సో ప్రజెంట్ ఏం జరిగిద్దో నాకు కూడా తెలియదు, గుండు చావండి అని చెప్పి తను అంటాడు. ఈ మాట విని మన ఇనోజిన్ షాక్ అనమాట. లైక్ అది అడుగుతాడు, అదేంట్రా ఈ ఫ్యూచర్ మొత్తం మారిపోయిందా, మన దగ్గర వేరే ఛాన్స్ లేదా, మన దగ్గర ఒక్క దారి లేదా అని చెప్పి తను అడుగుతాడు. ఇది విని మన కాషింకోజీ చెప్తాడు అనమాట, ఒకవేళ నేను ఉందని చెప్తే అప్పుడైనా నేను చెప్పినట్టు నువ్వు చేస్తావా అని చెప్పి తను అడుగుతాడు. అండ్ ఈ మాట విని మన ఇనోజిన్ కూడా చెప్తాడు, ఒకవేళ ఈ ప్రజెంట్ ఫ్యూచర్ ని మార్చడానికి ఏదైనా సొల్యూషన్ లేకపోతే ఆ సొల్యూషన్ గా నేను మారుతా, నేను ఈ ఫ్యూచర్ ని మార్చడానికి ఏదైనా చేస్తానని చెప్పి తను అంటాడు. ఇక్కడే సీన్ షిఫ్ట్ చేసి మన ఏడా ఇంకా డైమండ్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. ఇక్కడ మన ఏడా డైమండ్ ని తన వీప్ మీద వేసుకొని లైక్ చాలా స్పీడ్ గా పరిగెత్తుంది అనమాట మమ్మూషికి దొరకకుండా ఉండడానికి. కానీ మన ఏడా ఇక్కడ ఎంత స్పీడ్ లో ఎగిరినా సరే మమ్మూషి తన్ని క్యాచప్ చేసేస్తున్నాడు. కానీ మన యంగ్ లోడ్ ఒకేసారి ఎంట్రీ ఇచ్చి ఎంకాల పడుతున్న మమ్మూషిని కోసి పడేస్తాడు అనమాట. ఇంక తను చెప్తాడు, మీరిద్దరు భయపడమాకండి, మీరు పరిగెత్తండి, నేను మీకు బ్యాకప్ ఇస్తా అని చెప్పి తను అంటాడు. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకి షికమారు దగ్గరికి తీసుకుని వెళ్తారు. ప్రస్తుతం మనుడు తన బుర్ర గొక్కేసుకుంటున్నాడు అనమాట. లైక్ ఇక్కడ ఏం జరుగుతుందో ఏది తనకేం అర్థం కావట్లా, ఎందుకంటే మన ఇనోజిన్ తన యొక్క మైండ్ ట్రాన్స్మిషన్ చూస్తూ ఉంది కదా, దాన్ని ఆపేశాడు. దీని వల్ల ఇప్పుడు మన షికమారుకి లొకేషన్స్ తెలియవు అనమాట, ఎవరు ఎక్కడ ఉన్నారు, మమ్ముషులు ఎక్కడ ఉన్నారు, ఎవరెవరితో ఫైట్ చేస్తున్నారు, ఎవరిని కాపాడుతున్నారు, ఇవేమి కూడా మన షికమారుకి ఏం తెలియదు. ఇప్పుడు ఈ బ్యాటిల్ ఫీల్డ్ మొత్తం ఒక కేఆస్ లోకి వెళ్ళిపోయింది అనమాట. ఇక్కడ మీరు కొంచెం జూమ్ చేసుకుంటే ఇక్కడ మీకు ఒక ఫ్రాక్ కనిపించింది. ఇక్కడే సీన్ షిఫ్ట్ చేసి మనకి కాషింకోజీ యొక్క బేస్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. ఇక్కడ చూస్తే మన కాషింకోజీ రివర్స్ సమ్మనింగ్ జుస్సుని ఉపయోగించి ఆ టోడ్ ని తన బేస్ కి ఇంకా ఈ బేస్ లో ఉన్న మన ఇనోజిన్ ని ఆ బ్యాటిల్ ఫీల్డ్ లోకి పంపించేస్తాడనమాట. ఇక్కడ మన ఇనోజిన్ బ్యాటిల్ ఫీల్డ్ లోకి అపియర్ అయిన వెంటనే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు షాక్ అయిపోతారనమాట. మనం హిమారి యొక్క రియాక్షన్ ని కూడా చూసుకోవచ్చు, తను కూడా ఇనోజిన్ అని చెప్పి షాక్ అయిపోయి చూస్తూ ఉండిద్ది. కానీ మన ఇనోజిన్ వెంటనే షికడే దగ్గరికి వచ్చి చెప్తాడు, నీ యొక్క షాడో ప్రాసిస్ జ్యూస్ని ఉపయోగించి ఒక క్లోన్ ని పట్టేసుకో అని చెప్పి తను అంటాడు. అండ్ మన షికడే కూడా అదే చేస్తాడనమాట. తన యొక్క షాడో ప్రాసిస్ జ్యూస్ని ఉపయోగించి బగ్ యొక్క ఒక క్లోన్ ని పట్టేసుకుంటాడు. ఇదే కరెక్ట్ టైం అని చెప్పి మన ఇనోజిన్ లిటరలీ ఆ క్లోన్ ముందుకెళ్ళి తన యొక్క మైండ్ ట్రాన్స్మిషన్ జ్యూస్ని ఉపయోగిస్తాడు. లైక్ లిటరల్లీ తను ఆ మొమోషి యొక్క బాడీ లోపలికి వెళ్ళిపోతాడు. దీని వల్ల ఆ మొమోషిల్ యొక్క సర్వర్లు జామ్ అయిపోతాయి అన్నమాట. లైక్ వాళ్ళందరూ కూడా స్ట్రక్ అయిపోతారు. ఇక్కడ ఏమైందంటే మన బగ్ యొక్క క్లోన్స్ అన్ని సేమ్ కాన్షియస్నెస్ ని షేర్ చేసుకుంటారనమాట. ఎందుకంటే ఈ క్లోన్స్ అన్ని ఒక బాడీలో నుంచి వచ్చాయి కాబట్టి లైక్ వీళ్ళందరి యొక్క మైండ్ కూడా కనెక్ట్ అయి ఉండిద్ది. ప్రస్తుతం మన ఇనోజిన్ ఒక క్లోన్ యొక్క బాడీని కంట్రోల్ చేశాడు కాబట్టి ఆటోమేటిక్ గా తను వాళ్ళందరినీ కంట్రోల్ చేయగలడు. సో ఇక్కడ మనోడు లిటరలీ వాళ్ళని కంట్రోల్ చేయట్లేదు, లైక్ వాళ్ళ మైండ్స్ లో డబల్ ఆర్డర్స్ ని ప్లేస్ చేస్తున్నాడు అనమాట. బికాస్ ఆఫ్ దట్ ఇక్కడ సింజూస్ అన్ని లైక్ ఒక్కటే ప్లేస్ లో స్ట్రక్ అయిపోతారు, వాళ్ళు కదలలేరు అనమాట. మనోడు లిటరలీ ఒక హ్యాకర్ లాగా ఆ సింజూస్ యొక్క మైండ్ మొత్తాన్ని హ్యాక్ చేసి పడేశాడు. అండ్ మన అమాడోకి ఇలా చేయొచ్చు అని ముందే తెలుసు అనమాట. తన దగ్గర ఒక థియరీ ఉంది, బట్ అది నిజమా కాదా అని చెప్పి మనోడు ఆలోచిస్తూ ఉన్నాడు. అండ్ మన ఇనోజిన్ ప్రాక్టికల్లీ అది చేసేసాడు. అండ్ నెక్స్ట్ మన ఇనోజిన్ ఏం చెప్తారు తెలుసా, డైమండ్ నీకు తెలుసు కదా ఈ మముషి యొక్క రియల్ వీక్నెస్ తన కళ్ళు, తన కళ్ళని మనం పేల్ చేస్తే తను ఇంకా రీజనరేట్ అవ్వలేడు, దట్స్ వై యూ హ్యావ్ టు డిస్ట్రాయ్ ఆల్ ఆఫ్ హిస్ ఐస్ అని చెప్పి తను అంటాడు. అండ్ మన డైమండ్ కూడా అదే చేసేస్తాడనమాట. ఇక్కడ వాళ్ళందరి కళ్ళని తను పేల్ చేస్తాడు. పైగా మీ అందరికి తెలిసిందే మన ఇనోజిన్ ఇక్కడ మైండ్ ట్రాన్స్మిషన్ జ్యూస్ని ఉపయోగిస్తున్నాడు కాబట్టి మముషి యొక్క బాడీకి ఏ డ్యామేజ్ అయితే తగిలిందో ఇక్కడ మన ఇనోజిన్ యొక్క రియల్ బాడీకి కూడా అదే డ్యామేజ్ తగిలిద్ది. మైండ్ ట్రాన్స్మిషన్ జ్యూస్ యొక్క వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ వీక్నెస్ ఇదే అన్నమాట. మన ఇనోజిన్ లిటరల్లీ ఆ విలేజ్ కోసం తన యొక్క కళ్ళని సాక్రిఫైస్ చేసేసాడు. మన హిమావరి కూడా ఇక్కడ కంగారు పడిపోయేది. తను వెంటనే మళ్ళీ తన యొక్క అబిలిటీస్ ని ఉపయోగించి ఇనోజిన్ ని హీల్ చేయడానికి చూసిద్ది. ఇక్కడ మనోడు మళ్ళీ హీల్ అవుతాడో అది మనకు తెలియదు కానీ థ్యాంక్స్ టు మన ఇనోజిన్ ఇక్కడ మమోషి అయితే పర్మనెంట్లీ డిఫీట్ అయిపోయాడు. మన బొరుటో కూడా ఆ మమోషి యొక్క థోన్సోల్ ని తీసేసుకుంటాడనమాట. ఇది చూసి మన కవాకి అడుగుతాడు, ఇంతకీ వీడి యొక్క థోన్సోల్ తో నువ్వు ఏం చేద్దామని అనుకుంటున్నావు అని చెప్పి తను అడుగుతాడు. ఈ మాట విని మన బొరుటో చెప్తాడు,
చెప్తాడు బగ్ యొక్క షినోబి అయితే కాదు, కానీ అలా అని నేను తన్ని ఊరుకునే అలా వదిలేలేను కదా. పైగా ఈ కోడ్ ని మనం ఇలాగే ఉంచితే ఆ మమోషి తిరిగి వచ్చే ఛాన్స్లు ఇంకెక్కువ ఉన్నాయి. అందుకనే ఈ థోన్సోల్ని తీసుకెళ్లి నేను ఆ బగ్ గాన్ని విడిపిస్తా అని చెప్పి తను అంటాడు. ఇంకిక్కడే మనకి బగ్ యొక్క ఆ ట్రీని చూపిస్తారు. మీరు మన కోడ్ యొక్క ఐని చూసుకోవచ్చు అన్నమాట. వీడు మొత్తం గమనిస్తున్నాడు గైస్. మన బొరుటో మళ్ళీ ఆ చెట్టు దగ్గరికి వస్తే ఈసారి వాడిని లేపేద్దామని చెప్పి వీడు ప్లానింగ్ చేస్తున్నాడు. ఇప్పుడు మన బొరుటో కూడా నెక్స్ట్ చాప్టర్ లో ఇక్కడికి ఎలాగో వస్తాడు. సో ప్రాబబ్లీ మనం కోడ్ ని మళ్ళీ చాలా రోజుల తర్వాత చూడబోతున్నాం అన్నమాట. ఇప్పుడు మనోడు కొట్టించుకుంటాడో లేకపోతే మన బొరుటోతో కలుస్తాడో అది మనం నెక్స్ట్ చాప్టర్ లో చూస్తాం. సో ఈ వీడియో మీ అందరికి నచ్చితే మాత్రం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. అలాగే వీడియోకి ఒక లైక్ కొట్టి హైప్ పెంచడం మర్చిపోమాకండి గైస్. ఇంకా మనం కద్దాం నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ బై బై.